హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, నా పేరు లోహిత్. నేను ఐర్లాండ్లో ఉంటాను. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఫ్యూ డేస్ నుంచి ఒక ప్రోడక్ట్ అయితే నేను బాగా రివ్యూస్ చూస్తున్నాను గైస్. అది నా స్టైల్లో అన్బాక్సింగ్ చేసి దాన్ని రివ్యూ అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో ఇందులో ఏముందో చూద్దాం. ఫస్ట్ ఒక మైక్రోఫోన్ అయితే ఆర్డర్ చేశాను గైస్, హోలీల్యాండ్ లార్క్ M2 అనేది. సో ఇందులో బేసిక్గా 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి కాంబో ఉంది, ఒకటి ఐఫోన్ ఉంది, ఇంకోటి టైప్ సి ఉంది. సో నేనైతే టైప్ సి అయితే ఆర్డర్ చేశాను. ఎందుకు టైప్ సి ఆర్డర్ చేశానంటే నేను ఐఫోన్ 16 ప్లస్ వాడుతున్నాను. సో నాకైతే ఇది పర్ఫెక్ట్ సూటబుల్ అనమాట. సో లెట్స్ అన్బాక్స్ దిస్ నౌ. నాకు ఎలక్ట్రానిక్స్ అంటే చాలా ఇష్టం. దట్టు అన్బాక్సింగ్ ఆఫ్ టెక్ అంటే అసలు పిచ్చి గైస్. లెట్స్ ఓపెన్ ఇట్ గైస్. యూజర్ మాన్యువల్, వీఆర్ హియర్ ఫర్ యూ. అండ్ ఈ స్టిక్కర్స్ నాకు చాలా నచ్చాయి గైస్, ఎందుకంటే దాని మీద కరెక్ట్గా ఫిట్ అవుతాయి అనమాట. ఇవి నాకు ఇది చాలా ఇష్టం అనమాట. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. తర్వాత మాన్యువల్స్ అనమాట, మనం చదవం ఇవన్నీ. సో పక్కన పెడదాం ఇవన్నీ. సో ఇది ఇద్దాం గైస్, పక్కన పెడదాం. ఇంకేమున్నాయి చూద్దాం కింద. ఇవన్నీ యాక్సరీస్ గైస్. ఇవన్నీ పౌచ్ అయితే బాగుంది. పౌచ్ చాలా బాగుంది యాక్చువల్గా. ఇది USB టు టైప్ సి కేబుల్ అనమాట ఒకటి. ఇది వచ్చేసి క్లిప్స్ గైస్. ఇవి మ్యాగ్నెటిక్ క్లిప్స్ అనమాట, చాలా బాగున్నాయి. చిన్నగా పక్కన పెడదాం. ఇదైతే నెక్ బ్యాండ్ గైస్, భలే భలే ఉంది. ఇది జస్ట్ 2 ఇచ్చారు. ఇది జస్ట్ మెడలో వేసేసుకొని ఇక్కడ తగిలించుకోవచ్చు అనమాట. ఇక్కడ పక్కన పెడదాం ఇవన్నీ. ఇది డెడ్ క్యాట్. ఈ 2 డెడ్ క్యాట్ అనమాట, నాయిస్ క్యాన్సిల్ చేయడానికి. చాలా బాగుంది గైస్. సేమ్ ఇయర్ పోడ్స్ లా ఉంది ఇది. వావ్. సో ఇది వచ్చేసి రిసీవర్ అనమాట. ఇది వచ్చేసి మైక్రోఫోన్ అనమాట. సేమ్ బటన్స్ లా ఉన్నాయి గైస్. ఇది కూడా చాలా బాగుంది, సేమ్ బటన్స్ లా ఉన్నాయి. ఇంతది నేను ఇదే ఎందుకు ప్రిఫర్ చేశానంటే దీనికి బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది గైస్. 40 అవర్స్ ఉంది బ్యాటరీ లైఫ్. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా, రేంజ్ కూడా వీళ్ళు 300 మీటర్స్ ఇచ్చారు. సో మీకు ఫీల్డ్ టెస్ట్ కూడా చేసి చూపిస్తాను. అండ్ దీని వాయిస్ హై స్పీడ్ కూడా వచ్చేసి 48 హెర్ట్జ్ అండ్ 24 బిట్ గైస్. ఇది చాలా బాగుంది యాక్చువల్గా. అండ్ దీని జస్ట్ మన టీషర్ట్ ఉంది కదా, టీషర్ట్కి పెట్టుకొని ఇంతే. చాలా బాగుంది యాక్చువల్గా. ఇది చాలా నచ్చింది నాకు. దీన్ని కనెక్ట్ చేయడం చాలా ఈజీ గైస్. దీనికి ఒక రిసీవర్ ఇస్తారు కదా, ఆ రిసీవర్ జస్ట్ మనం ఫోన్ కనెక్ట్ చేయాలి. సో ఆడియోని కన్వర్ట్ చేద్దాం గైస్. 3, 2, 1. మైక్ అయితే చేంజ్ చేశాను హోలీల్యాండ్కి. ఇప్పుడు వాయిస్ క్లారిటీ చెప్పండి. ఇది వరకు ఇంతకుముందు నేను బోయా మైక్ వాడేవాడిని. సో అది పక్కన పెట్టి, సో ఇప్పుడైతే హోలీల్యాండ్ లార్క్ M2. ఇప్పుడు వాయిస్ ఎలా ఉందో చెప్పండి గైస్. మీకు డిఫరెన్స్ అనిపించిందా, అనిపించలేదా? ఇంకోటి, వీళ్ళు ఫీల్డ్ టెస్ట్ వీళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే 300 మీటర్స్ అంటున్నారు. 300 మీటర్స్ అంటే చాలా దూరం ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది చాలా దగ్గరగా ఉంటుంది కదా. ఇప్పుడు నేను జస్ట్ ఇలా ఇక్కడ ఉంది గైస్ మైక్రోఫోను. జస్ట్ నేను ఆ మైక్రోఫోను నా మౌత్కి కొంచెం దగ్గరలో పెట్టాను అంతే. సో ఇప్పుడు చెప్పండి క్లారిటీ మీకు ఎలా ఉందో. సో ఇదైతే చాలా లైట్ వెయిట్ గైస్, ఎందుకంటే ఇది జస్ట్ ఓన్లీ 9 గ్రామ్స్ అనమాట. చూసారా గ్రీన్ లైట్ వస్తుంది కదా. సో గ్రీన్ లైట్ ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను అనమాట నేను. సో అదే కనుక ఇంకోసారి ప్రెస్ చేస్తే బ్లూ లైట్ వచ్చింది కదా. బ్లూ లైట్ అంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసినట్టు అనమాట. ఇప్పుడు మనం నాయిస్ క్యాన్సిలేషన్ టెస్ట్ చేద్దాం. సో బ్లూ లైట్ ఉంది కదా, దీన్ని టెస్ట్ చేయడానికి జస్ట్ నేను ఒక డ్రైయర్ తీసుకొచ్చాను. జస్ట్ దీన్ని ఆన్ చేసి పక్కన పెడతాను అంతే. సో ఇప్పుడు చెప్పండి గైస్, నాయిస్ క్యాన్సిలేషన్ నేను ఆన్ చేయలేదు, ఆఫ్ చేసే ఉందన్నమాట. ఇప్పుడు మీకు డ్రైయర్ సౌండ్ వినిపిస్తుందా లేదా అనేది మీరు చెప్పండి.
ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తాను చూడండి. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను చూడండి. ఇప్పుడు చెప్పండి దాని డిఫరెన్స్ ఎలా ఉందో. పక్కన డ్రైయర్ అలానే ఉంది, కానీ ఇప్పుడు నేను మాట్లాడేది మీకు క్లారిటీగా ఉందా లేదా అనేది మీరే చెప్పాలి నాకు. చూసారా డిఫరెన్స్? నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసిన తర్వాత, ఆన్ చేయక ముందు. సో ఇంకోటి ఏంటంటే దీనికి నేను డెడ్ క్యాట్ అనేది పెట్టలేదు గైస్. సో డెడ్ క్యాట్ పెడదాం ఇప్పుడు. డెడ్ క్యాట్ పెట్టిన తర్వాత కూడా మీకు నాయిస్ క్యాన్సిలేషన్ చూపిస్తాను ఎలా ఉంటుందో బిఫోర్ ఆఫ్టర్. ఒకసారి తీసి డెడ్ క్యాట్ పెడదాం. డెడ్ క్యాట్ అయితే పెట్టాను. సో ఇప్పుడు నేను డ్రైయర్ ఆన్ చేస్తాను. డెడ్ క్యాట్ పెట్టిన తర్వాత నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేశాను. చూడొచ్చు మీరు ఇక్కడ బ్లూ లైట్ అయితే వస్తుంది. చూడండి డ్రైయర్ అయితే ఆన్ చేసే ఉంది. ఇక్కడ ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ నేనైతే ఆన్ చేయలేదు. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తాను డెడ్ క్యాట్ ఉన్న తర్వాత. మీరు డిఫరెన్స్ చూస్తారు ఇప్పుడు. సో చూడొచ్చు మీరు ఇక్కడ గ్రీన్ లైట్ అయితే వచ్చింది. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేశాను. ఇప్పుడు చెప్పండి డిఫరెన్స్. పక్కన మీకు డ్రైయర్ సౌండ్ కూడా వినిపిస్తుంది కదా, ఆ డ్రైయర్ సౌండ్తో పాటు వాయిస్ కూడా ఎంత క్లారిటీగా ఉందో చూడొచ్చు మీరు ఇక్కడ. మనకి దీనికి యాక్సెసరీస్ ఇచ్చారు కదా గైస్. సో ఒకటి వచ్చేసి ఇది జస్ట్ దీని ఇలా మ్యాగ్నెటిక్ చేసుకోవటమే, కానీ నాకు ఈ పెండెంట్ టైప్ అయితే నాకు బాగా నచ్చింది గైస్. ఎందుకంటే చూసారా, దీన్ని జస్ట్ ఇలా మెడలో వేసుకొని దీనికి అంతే. ఇప్పుడు ఎలా ఉంది? మీకు ఏది కావాలంటే అది యూజ్ చేయొచ్చు అనమాట. జస్ట్ మీరు టీ షర్ట్కి కానీ ఆర్ షర్ట్కి కానీ జస్ట్ ఇక్కడ పెట్టేసుకుంటే ఈజీ టు గో అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది కదా గైస్. జస్ట్ పెండెంట్ లా ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఫీల్డ్ టెస్ట్ అయితే చేపిస్తాను. లెట్స్ గో గైస్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే నేను మైక్రోఫోన్ అయితే కనెక్ట్ చేయలేదు. ఇది డైరెక్ట్గా నా ఐఫోన్ నుంచి వచ్చే వాయిస్ అనమాట. సో కొంచెం దూరం వెళ్తాను, మన ఐఫోన్ ఎక్కడి వరకు వస్తుందో చూద్దాము. సో ఇప్పుడు మీరు డిస్టెన్స్ చూస్తున్నారా ఎంత వస్తుందో మైక్రోఫోన్. సో ఇది నేను ఏంటంటే ఐఫోన్ నుంచి నేను రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో నాకు తెలిసి ఇక్కడ వరకు ఇది మ్యాక్సిమం ఒక 10-20 ఫీట్ వచ్చి ఉంటాను మ్యాక్సిమం. సో ఇదంతా నేను ఐఫోన్ నుంచే రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏంటంటే మన లార్క్ M2 అనేది కనెక్ట్ చేద్దాం. మీకు డిస్టెన్స్ కూడా చూపిస్తాను, అది ఎంతవరకు మనకి వర్క్ అవుతుంది ఏంటి అనేది. ఓకేనా? ఇప్పుడు కనెక్ట్ చేస్తాను. ఇదిగోండి, ఇప్పుడే నేను లార్క్ M2 కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు మీకు కొంచెం దూరం వెళ్ళి చూపిస్తాను ఇది ఎంతవరకు మైక్రోఫోన్ ఎంత పనిచేస్తుందో ఏంటో అనేది. ఇప్పుడు చూడండి మనకి ఎంత డిస్టెన్స్లో వస్తుందో ఏంటనేది టెస్ట్ చేద్దాం దీన్ని. సో కొంచెం అక్కడ వరకు వెళ్తాను నేను. సో మీరు డిస్టెన్స్ చూడొచ్చు, నేను వెళ్తూ ఉంటాను ఇట్లా. ఇది ఎంతవరకు మనకి లార్క్ M2 కనెక్ట్ అవుతుంది, మన వాయిస్ ఎంత ఆడిబుల్గా వస్తుంది అనేది చూడొచ్చు. యూజువల్గా వాళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే ఒక 300 మీటర్స్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో యూజువల్గా అయితే మనం 300 మీటర్స్ అయితే రాము, బట్ స్టిల్ అది ఎంతవరకు వర్క్ అవుతుంది ఏంటనేది చూద్దాం అసలు. సో ఇప్పుడైతే సుమారుగా నేను ఒక అప్రాక్సిమేట్లీ ఒక 50-60 మీటర్స్ వచ్చి ఉంటాను నేను. సో ఇంకా వెళ్దాం మనం, ఇంకొంచెం వెనక్కి వెళ్ళి అసలు ఎంతవరకు ఈ రేంజ్ అనేది మనకి వర్క్ అవుతుంది ఏంటనేది చూద్దాము. సో ఇప్పటి వరకు అయితే నేను చాలా దూరం అయితే వచ్చాను. సో ఇంకొంచెం వెళ్దాం, ఇంకా వెళ్దాం. సో మీరు చూసే ఉంటారు. సో అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చాను. ఇది అప్రాక్సిమేట్లీ ఒక 70-80 మీటర్స్ వచ్చి ఉంటాను నేను. సో వీళ్ళు క్లెయిమ్ చేయడం ఏంటంటే 300 మీటర్స్ క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఎండ్ వరకు వచ్చేసాను నేను ఇక్కడికి. చూడండి ఆల్మోస్ట్ ఎండ్ వరకు వచ్చాను నేను. సో అక్కడి నుంచి నేను ఇక్కడ మాట్లాడే వాయిస్ అవుతుంది అంటే కనుక అసలు అన్బిలీవబుల్. అసలు చూద్దాం ఇప్పుడు. మనకి ఇంతవరకు మనం యూజువల్గా యూజ్ చేయము. సో బ్లాగింగ్ కానీ బ్రాడ్కాస్ట్ కానీ ఏదన్నా కానీ తక్కువ స్పేస్లోనే యూజ్ చేస్తాము.
అది వాయిస్ అనేది క్యాప్చర్ అవుతుంది అంటే కనుక అసలు ఆసమ్. లైట్ గా విండ్ కూడా వస్తుంది. సో మీరు చూడొచ్చు, నేను నడుస్తూ వస్తూ ఉంటాను. వాయిస్ ఎంతవరకు క్యాప్చర్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం. అసలు ఇప్పుడైతే నేను లాస్ట్ ఈ స్ట్రీట్ ఎండ్ వరకు వెళ్ళా కదా, అక్కడ వరకు వెళ్ళాను కదా. సో చూద్దాం. సో నేను కొన్ని రివ్యూస్ చూశాను గైస్, వాళ్ళు ఇట్లానే అట్లీస్ట్ ఒక 150 మీటర్స్ 100 మీటర్స్ వరకు కూడా ఇదేంటంటే దీనికి ఒక మంచి క్యాప్చరింగ్ కెపాసిటీ ఉంది. 48 హెడ్స్ సంథింగ్. ఈ టెక్ మనకి కొంచెం ఐడియా లేదు గైస్. సో చూద్దాం. మొత్తం నాయిస్ అంతా క్యాన్సిల్ చేసి, నేను నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఆన్ చేశాను. యాక్చువల్గా నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి నేను వెళ్ళాను, అంత దూరం వెళ్ళాను. సో లెట్స్ సీ. మీరు చెప్పండి ఎలా ఉందో కింద కమెంట్ చేయండి గైస్. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ.